కాలి పిక్కల్లో ఉబ్బిన సిరలకు ఆధునిక వైద్యంలో నిన్న మొన్నటిదాకా లేజర్లని అద్భుతమైన చికిత్సగా భావించేవాళ్ళు. అయితే లేజర్లతో తలెత్తే దుష్ఫలితాలను అధిగమించి వెరికోజ్ వెయిన్స్ ని సమూలంగా నయం చేసే సరికొత్త సూపర్ గ్లూ చికిత్స ఒకటి ఇటీవలే మన ముందుకొచ్చింది. చర్మంపై ఏమాత్రం కోత పెట్టకుండా ఈ సూపర్ గ్లూ చికిత్సతో వెరికోజ్ వెయిన్స్ ని చక్కగా నయం చేయొచ్చు. ఈ నేపథ్యంలో అసలు ఏమిటి సూపర్ గ్లూ? వెరికోజ్ వెయిన్స్ తో బాధపడే అందరూ ఈ చికిత్సను తీసుకోవచ్చా? ఈ చికిత్స ఎవరికి అనుకూలంగా ఉంటుంది? గ్లూ చికిత్సకు ఉన్న పరిమితులేంటి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలి పిక్కల్లో మెలికలు తిరిగిన పాముల్లాగా కనిపిస్తున్నవే వెరికోజ్ వెయిన్స్. వెరికోజ్ వెయిన్స్ అంటే కాళ్లలోని సిరలు చెడు రక్తంతో నిండి ఉబ్బిపోవడం. కాలి పిక్కల్లో మెలికలు తిరిగిన పాముల్లాగా కనిపిస్తున్నవే వెరికోజ్ వెయిన్స్. వెరికోజ్ వెయిన్స్ అంటే కాళ్లలోని సిరలు చెడు రక్తంతో నిండి ఉబ్బిపోవడం. కాలి పిక్కల్లో చెడు రక్తంతో నిండి ఉబ్బిన సిరలకు ఒకప్పుడు శస్త్రచికిత్స తప్ప మరో మార్గం ఉండేది కాదు. కోతలు ఘాట్లు పెట్టి ఉబ్బిన సిరల్లోని చెడు రక్తాన్ని తొలగించి మళ్లీ వాటిని కుట్టేసేవాళ్లు. సర్జరీ మూలంగా తీవ్రమైన రక్తస్రావం జరగడం, కోతలు ఘాట్లు గాయాలతో పాటు ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి రావడం, దీంతో ఇతరత్ర దుష్ఫలితాలు తలెత్తడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. లేజర్లు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, స్క్లీరోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాక సర్జరీ తాలూకు దుష్ఫలితాలు చాలా వరకు తగ్గిపోయాయి. అయినప్పటికీ ఈ చికిత్సలతో పేషెంట్లకి బాధాకరమైన నొప్పి, తిరిగి వెరికోజ్ వెయిన్స్ తలెత్తడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్జరీలు, లేజర్ల తాలూకు సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ గ్లూ రూపంలో సరికొత్త చికిత్స ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది. మనకి గుండె నుంచి కాళ్ళకి చేతులకి తీసుకొచ్చే రక్తనాళాలు ఆర్టరీస్ అంటాం. అలాగే గుండె నుంచి తీసుకెళ్ళటానికి అంటే పాదాల నుంచి చేతుల నుంచి తీసుకెళ్లే రక్తనాళాలని వెయిన్స్ అంటాం. ఈ వెయిన్స్ రెండు రకాలండి. ఒకటి మనందరికీ తెలుసు, ఈ చేతి కింద కనిపించే వెయిన్స్ ఇవన్నీ సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటాం. కనిపించకుండా కండరాల లోపల అంటే డీప్ వెయిన్స్ అంటాం. కండరాల లోపల ఉండే వెయిన్స్ని మన వెయిన్స్లో గోడల లాంటి వాల్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఒక్క వెయిన్లో మనకు వాల్స్ అనేవి ఉంటాయి మల్టిపుల్ లెవెల్స్లో. ఈ వాల్స్ ఏమవుతుందంటే పాదం నుంచి బ్లడ్ సర్క్యులేషన్ ఓన్లీ గుండెకి తీసుకెళ్లేటట్టు చేస్తాయి, వన్ డైరెక్షన్లోనే. అలా కాకుండా ఈ వాల్స్ వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే రక్తం గుండె వైపు వెళ్లకుండా వెనక్కి పాదం లోపలికి మళ్ళీ వెనక్కి రివర్స్ లీక్ అవుతూ ఉంటుంది. అంటే రక్తం పైకి వెళ్ళకుండా వెనక్కి వచ్చేస్తుంది. ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే ఉండాల్సిన రక్తనాళాలు ఉబ్బి ప్రెషర్ పెరిగిపోయి, మీరు చాలామంది చూసే ఉంటారు కాళ్ళలో రక్తనాళాలు ఉబ్బటం, ఇవన్నీ వీటినే వారికోజ్ వెయిన్స్ మీరు చూసేది. ఈ ఉబ్బటం ప్రెషర్ పెరిగి దాన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక పిక్కల్లో బరువుగా ఉండటం, పాదాలకి బండ రాయి కట్టినట్టు ఉండటం, లేదా రాత్రిపూట పిక్కలు పట్టుకుపోవటం, ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక మడిన చుట్టూ కాళ్ళు నలుపులు రావటం, నలుపులు వచ్చి గాయాలు అవ్వటం, వీనస్ అల్సర్స్ అంటాం, ఇవి వస్తాయండి. వారికోజ్ వెయిన్స్కి మనం చూసినట్టయితే చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చినాయండి. కన్వెన్షనల్ ఏంటంటే కన్వెన్షనల్ సర్జరీ అంటాం. ఎక్కడైతే తొడభాగం దగ్గర ఒక కట్ చేసి, లేకపోతే మోకాల దగ్గర కట్ చేసో, లేకపోతే మన మడిన దగ్గర చిన్నగా కట్ చేసో తీసేసేవాళ్ళు. అంటే కోసి ఆపరేషన్ చేసి ఆ పూర్తిగా ఉన్న రక్తనాళం అంటే మొత్తం బయటికి తీసేసి క్లోజ్ చేసేవాళ్ళు. దాన్ని మనం కన్వెన్షనల్ సర్జరీ అంటాం. అలా కాకుండా లేజర్ ట్రీట్మెంట్ అనేది వచ్చింది. లేజర్ అంటే ఇప్పుడు ఏదైతే మనం రక్తనాళం తీసేస్తామో పెద్ద మేజర్ సర్జరీ లాగా వెన్నుపూసకు ఇంజెక్షన్ ఇచ్చో మత్తు ఇచ్చో అలా కాకుండా సన్న ఇంజెక్షన్ల ద్వారానే లోకల్ అనస్థీషియా అంటాం. మన తొడభాగంలో ఒక 10-12 ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ రక్తనాళాలను లేజర్ ద్వారా బర్న్ చేసి మూసేయటం. ఇంతకుముందు తీసేసేవాళ్ళం సర్జరీ చేసి, ఇప్పుడు మూసేస్తున్నాం. ఓవరాల్గా ఏమవుతుందంటే రక్తం లీక్ కాకుండా మనం చేయగలుగుతున్నాం. ఈ లేజరే కాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఇంకో ట్రీట్మెంట్ వచ్చింది, అది కూడా అంతేనండి. ఇప్పుడు మోస్ట్ లేటెస్ట్గా ఏమొచ్చిందంటే గ్లూ థెరపీ. అంటే మనకి సైనోఎక్రిలేట్ గ్లూ అంటాం. ఇది తరతరాలుగా చాలా వాటిల్లో ఇప్పుడు ఇంటర్వెన్షన్స్లో ఎక్కడన్నా బ్లీడ్ అవుతుంది అనుకోండి, గ్లూ థెరపీ మనం గ్లూ అనే ఇంజెక్ట్ చేసి ఆ బ్లీడింగ్ ఆపగలుగుతాం. ఇది ఎప్పటి నుంచో మామూలుగా ఎండోవాస్కులర్ ఇంజెక్షన్ ద్వారా హిస్టెక్టమీ చేసేటప్పుడు బ్లీడ్ అవుతుంది, యూట్రస్ లేదని బ్లీడ్ ఉంది, లేకపోతే జిఐ బ్లీడ్ అంటారు, అట్లాంటిది బ్లీడింగ్ అయినప్పుడు గ్లూ ఇంజెక్షన్ ఇచ్చి ఆపగలుగుతున్నాం. అది ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్తో చాలా రీసెర్చ్ చేసి ఆ గ్లూని ఎక్కడైతే అక్కడ వాడుతున్నారో ఇప్పుడు ఈ వెయిన్స్లో కూడా వాడి మూసేయటానికి సైనోఎక్రిలేట్ గ్లూ అంటాము. ఇప్పుడు ఆ గ్లూ థెరపీ అనేది కూడా మనకి అందుబాటులోకి వచ్చింది. గత 2 to 3 years నుంచి చేస్తున్నాము. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ టోటల్లీ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అండి. చిరిగిన పుస్తకాల్ని, పగిలిన వస్తువుల్ని అతికించడానికి మనం ఫెవికాల్, ఫెవిక్విక్ వంటి గమ్లని వాడుతుంటాం.
వెరికోస్ వీన్స్ చికిత్సలో ఉపయోగించే గ్లూ కూడా అలాంటిదే. కాకపోతే ఈ జిగురును మన శరీరానికి ఎలాంటి హాని చేయని సైనోయాక్రిలేట్ అనే పదార్థంతో తయారు చేస్తారు. అమెరికా, యూరప్ దేశాల్లో ఈ గ్లూ చికిత్స ఇప్పటికే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ అనుమతి కూడా లభించిన ఈ చికిత్స ఇటీవలే మన దేశంలో అందుబాటులోకి వచ్చింది. సంప్రదాయ చికిత్సలైన సర్జరీలో ఉబ్బిన సిరను తొలగిస్తారు. లేజర్ చికిత్సలో ఉబ్బిన సిరను బర్న్ అంటే కాల్చడం జరుగుతుంది. అదే గ్లూ చికిత్సలో వెరికోస్ వీన్స్ ఉన్న రక్తనాళంలోకి ఒక సన్నటి ప్రోబ్ సాయంతో గ్లూని కొద్ది కొద్దిగా ఇంజెక్ట్ చేస్తారు. జిగురుకు అతుక్కునే స్వభావం ఉండడంతో ఉబ్బిన సిరలో రక్తం గడ్డకట్టిన చోట అది అతుక్కుపోతుంది. దీంతో రక్తనాళం మూసుకుపోతుంది. ఫలితంగా రక్తనాళంలో రక్తం వెనక్కు లీక్ కాకుండా ఉంటుంది. స్థూలంగా ఇది గ్లూ చికిత్స. లేజర్లో ఏంటంటే 10 నుంచి 12 ఇంజెక్షన్లు మన తొడభాగం నుంచి కాలు భాగం వరకు లోకల్ అనస్థీషియా అనే ఇంజెక్షన్స్ ఆ రక్తనాళం చుట్టూ ఇచ్చి దాని తర్వాత లేజర్తో ఆ రక్తనాళాలని మూసేస్తాం. అదే కనుక గ్లూలో అయితే ఈ లోకల్ ఇంజెక్షన్స్, ఈ లోకల్ అనస్థీషియా ఈ 12 నుంచి 15 ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క ఇంజెక్షన్ ద్వారానే ఈ ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇది ఒకటి డిఫరెన్స్ అండి. ఇంకోటికి వచ్చేపాటికే ఈ కంఫర్ట్, ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు డెఫినెట్గా లోకల్ అనస్థీషియా పేషెంట్స్కి వెన్నుపూసలో ఇంజెక్షన్ ఇవ్వడం కానీ బాడీ మొత్తం ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 డే కేర్ ప్రొసీజర్స్. అంటే మార్నింగ్ వస్తే చేయించేసుకొని ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. అదే లేజర్లో ఏంటంటే పేషెంట్ వస్తే ఈ ట్రీట్మెంట్ చేసి పొద్దున్నే దాని తర్వాత ఒక 2-3 అవర్స్ అబ్జర్వేషన్ పెట్టి పేషెంట్ పంపించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ లేజర్ ఇచ్చిన తర్వాత పేషెంట్ డిస్కంఫర్ట్గా ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఇంజెక్షన్ ఇచ్చి దాని తర్వాత అబ్జర్వ్ చేసి ఈవినింగ్ పంపించాల్సి వస్తుంది. అదే గ్లూ థెరపీ అయితే సింగిల్ ఇంజెక్షన్, ఒకే ఇంజెక్షన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి పేషెంట్కి డిస్కంఫర్ట్ అనేది ఉండదు. ఇమీడియట్గా ప్రొసీజర్ తర్వాత పేషెంట్కి తన ఆఫీస్కి వెళ్ళిపోయి వర్క్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ లైక్ అంత పెద్ద పెయిన్ ఉండదు. ఇమీడియట్గా ప్రొసీజర్ చేయించుకొని ఇంటికి వెళ్ళిపోయి తన పనులు తను చేసుకోవచ్చు. బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ప్రొసీజర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు మనకి ఒక 10 ఇంజెక్షన్స్ తీసుకుంటే పెయిన్ ఎలా ఉంటుందో, ఒక ఇంజెక్షన్ తీసుకుంటే పెయిన్ ఎలా ఉంటుందని ఆ కంఫర్ట్ గ్లూలో ఉంటుంది. పెయిన్ లేకుండా ఉంటుంది ఇమీడియట్గా. ఇంకొకటి లేజర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు స్టాకింగ్స్ అనేవి డెఫినెట్గా వేయాలి. ఫస్ట్ ఇనీషియల్ 2 వీక్స్ నుంచి 6 వీక్స్ వరకు వస్తామండి. అదే కనుక గ్లూ ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే కనుక స్టాకింగ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి రికవరీ టైం, లేజర్లో రికవరీ టైం కొంచెం టైం తీసుకుంటుంది. అదే గ్లూలో ఇందాక చెప్పినట్టయితే కనుక ఇమీడియట్గా ఆఫీస్కి వెళ్ళిపోయి తన పని తను చేసుకోవచ్చు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత. ఉబ్బిన సిరలకు మొన్నటిదాకా లేజర్లను అత్యుత్తమ చికిత్సగా పేర్కొనేవాళ్లు. అయితే చికిత్సకు ముందుగా వెరికోస్ వీన్స్ ఉన్న కాలు తొడభాగంలో 10 నుంచి 15 వరకు ఇంజెక్షన్లను ఇవ్వాల్సి ఉంటుంది. ఇదెంతో బాధాకరమైన అనుభవం. రేడియో అబ్లేషన్, స్క్లీరోథెరపీలోనూ అంతే. ముందుగా ఆసుపత్రిలో చేరి కొన్ని గంటల పాటు డాక్టర్ల పరిశీలనలో ఉండాలి. పైగా ఈ చికిత్సలతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే స్వభావం అంటే పల్మోనరీ ఎంబాలిజం సమస్య పొంచి ఉంటుంది. లేజర్ చికిత్స తర్వాత వారాల తరబడి కంప్రెషన్ స్టాకింగ్స్, క్రేప్ బ్యాండేజ్ వేసుకోవాల్సి ఉంటుంది. గ్లూ చికిత్సతో ఇలాంటి సమస్యలేవీ ఉండవు. 5 నుంచి 10 నిమిషాల్లో మొత్తం చికిత్స పూర్తయిపోతుంది. ఇలా ఆసుపత్రికి వచ్చి అలా ఇంటికి, ఆఫీస్కి వెళ్లిపోవచ్చు. అన్ని పనుల్ని వెంటనే చేసుకోవచ్చు. ఉబ్బిన సిరలతో పాటు డీవీటీతో కూడా బాధపడే వారికి గ్లూ చికిత్సను అత్యుత్తమ చికిత్సగా చెప్పుకోవచ్చు. గ్లూ చికిత్సను తీసుకోవడం వల్ల వెరికోస్ వీన్స్తో పాటు డీవీటీ కూడా బాగా తగ్గుముఖం పడుతుంది. ఈ గ్లూ కెథటర్ అనేది ఒకటి ఉంటుందండి, గన్ లాగా ఉంటుంది. ఆ కెథటర్లోకి మనం అది ఫిల్ చేసుకొని ఆ కెథటర్ ఆ సన్న ఇంజెక్షన్ ద్వారా ఈ తొడభాగం వరకు పెట్టి ఎక్కడైతే మనం ఆ గ్లూ ఇస్తామో ఆ ప్రెషర్ ఇస్తాం ఆ ఏరియాలో. అంటే ఇప్పుడు మనం గ్లూ ఇచ్చినప్పుడు రక్తనాళంలోకి ఇలా ప్రెస్ చేస్తాం. రక్తనాళాలని ఇలా ప్రెస్ చేయటం వల్ల, ప్రెషర్ ఇవ్వటం వల్ల బయట నుంచి ఆ గమ్ అనేది అతుక్కొని ఇంకా రక్తనాళం ఓపెన్ కాకుండా ఉంటుందండి. ఇవి రికరెన్స్ అంటే పూర్తిగా తగ్గిపోతాయి. అంటే లేజర్ ట్రీట్మెంట్ ఇనీషియల్ స్టేజెస్లో చేసినా పూర్తిగా తగ్గిపోతాయి. గ్లూ ట్రీట్మెంట్ ఇనీషియల్ స్టేజెస్లో చేసినా పూర్తిగా మనకి తగ్గిపోతాయి. అలా కాకుండా వాపులు వచ్చిన తర్వాత, లేకపోతే కాళ్ళు నలుపులు వచ్చిన తర్వాత, గాయాలు వచ్చిన తర్వాత మనం ట్రీట్ చేసినట్టయితే కనుక 90% వరకే మనం ట్రీట్ చేయగలం ఇనీషియల్ స్టేజెస్లో. ఎంత మంచి ట్రీట్మెంట్ ఎంత బాగా ఇచ్చినా ఆ ట్రీట్మెంట్ చేయటం వల్ల అట్లీస్ట్ పేషెంట్కి మళ్ళీ అల్సర్స్ రాకుండా ఉంటాయి. వాపులో ఒక 70 to 80% తగ్గొచ్చండి. ఇనీషియల్ స్టేజెస్లో చేస్తే 100% ట్రీట్ చేయొచ్చు. లేట్ స్టేజెస్లో కానీ వచ్చినట్టయితే కానీ డాక్టర్ దగ్గరికి 90% వరకు మనం ఈ వారికోజ్ వెయిన్స్ని ట్రీట్ చేయగలుగుతాం. డయాగ్నోస్ అయిన తర్వాత అంటే వారికోజ్ వెయిన్స్ స్టార్టింగ్లో ఆల్రెడీ వారికోజ్ వెయిన్స్ వచ్చేసినాయి, అంత ఎక్కువ ఏమీ లేదు, ప్రొసీజర్ ఏం చేయాల్సిన అవసరం లేదు, కొన్ని రోజులు ఇంకా మేనేజ్ చేయొచ్చు మెడిసిన్స్తో అంటే క్లాస్ 2 స్టాకింగ్స్ అంటాం. ఈ క్లాస్ 2 స్టాకింగ్స్ వేసుకున్నట్టయితే కనుక డెఫినెట్గా వారికోజ్ వెయిన్స్ రాకుండా. అలా కాకుండా యాక్టివ్ లైఫ్ స్టైల్, రెగ్యులర్గా వాకింగ్ ఎక్సర్సైజ్ చేసి ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న వాళ్ళకైతే కనుక ప్రోగ్రెస్ కాకుండా ఉంటుందండి. కాలి పిక్కల మీద సిరలు ఉబ్బి ఉన్నంత మాత్రాన అందరికీ చికిత్స అవసరమే ఉండదు.
వెరికోస్ వెయిన్స్ బాగా తీవ్రంగా ఉండి చర్మం నల్లబడటం, పుండ్లు పడినప్పుడు మాత్రమే చికిత్సకు వెళ్లొచ్చు. వెరికోస్ వెయిన్స్ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు బాధల నుంచి ఉపశమనం కోసం కంప్రెషన్ స్టాకింగ్స్ బాగా పనిచేస్తాయి. కంప్రెషన్ స్టాకింగ్స్తో నొప్పి, అసౌకర్యం వంటి బాధలు తగ్గిపోతాయి. కాలిసిరల్లో వాపు, చర్మం రంగు మారడం, పుండ్లు పడినప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. సర్జరీ, లేజర్, గ్లూ చికిత్సల్లో అనుకూలతల్ని, ప్రతికూలతల్ని బేరీజు వేసుకోవాలి. సమస్యల తాకిడి తక్కువగా, సక్సెస్ రేటు ఎక్కువగా కనిపిస్తున్న గ్లూ చికిత్సకు వెళ్లటం మేలు. ఇక వెరికోస్ వెయిన్స్ ను నివారించుకునేందుకు ముందు నుంచి వాకింగ్, జాగింగ్, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాల సాయంతో కాలి కండరాలకు తగినంత వ్యాయామం కల్పిస్తుండాలి. ఈ జాగ్రత్త కాలిసిరల్లో ఉబ్బును, వాపును చాలా వరకు నివారిస్తుంది.